వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఒరవడికి సృష్టించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ని ప్రొవైడ్ చేశారు. యూపీఎస్సీ కూడా ప్రతి సంవత్సరం ఇలా జాబ్ క్యాలెండర్ని ఇవ్వటం వల్లనే ఎక్కువ మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దానికి కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక సంవత్సరం ఎక్కువ వచ్చినా ఒక సంవత్సరం తక్కువ వచ్చినా అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్లో జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఉగాదికి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అనటం అభ్యర్థులకి కొంచెం మంచి విషయమే. ఒక్కొక్కసారి పోస్టులు తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు. కానీ కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒకటున్నా అది మీరు సాధించాలి అనే ఉద్దేశంతోనే గ్రూప్ 2కి గ్రూప్ 1కి రావాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ యొక్క పరిస్థితులు అలానే ఉంటాయి. ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టే మనకి పోస్టులు తీస్తారు. వేకెన్సీస్ లేకుండా మనల్ని అందరినీ రిక్రూట్ చేసుకోలేరు కదా. అంటే గవర్నమెంట్ సపోర్ట్గా మాట్లాడటం అని కాదు ఇది. ఆస్పిరెంట్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు జాబ్ క్యాలెండర్ని పర్ఫెక్ట్గా ప్రతి సంవత్సరం ఇంప్లిమెంట్ చేయగలిగితే అది ముఖ్యమైన విషయంగానే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కనుక జాబ్ క్యాలెండర్ ఉంటే ప్రిపేర్ అయ్యే అభ్యర్థి నిరాశకు గురికాడు. ఈ సంవత్సరం ఒకవేళ తక్కువ పోస్టులు వచ్చినా నెక్స్ట్ ఇయర్ రావచ్చు అని వెయిట్ చేస్తాడు. అండ్ ఈ సంవత్సరం రిక్రూట్మెంట్ అయిపోతే వాళ్ళ కాంపిటేటర్స్ తగ్గిపోతారు. నెక్స్ట్ అటెంప్ట్లో తను జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి సబ్జెక్టివ్ థియరీ ఇది. మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన ముందున్న విషయం ఏంటంటే ఈ గ్రూప్ 2 750 పోస్టులు ప్రజెంట్ జాబ్ క్యాలెండర్లో మనకి అనౌన్స్ చేశారు. ఇది సెప్టెంబర్ 15న మనకి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్తున్నారు. సెప్టెంబర్ 15న 750 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇప్పటికి మనకి 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల్లో మనం దీన్ని చదవగలమా అంటే ఎస్, మనం చదవగలం. ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్, స్మార్ట్ వర్క్, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్, 360 డిగ్రీస్ కరెంట్ అఫైర్స్ అనాలసిస్, ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే మనం ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోకూడదు చదవాలి. ఇంకొక విషయం ఇక్కడ వస్తుంది, సిలబస్ ఏమైనా మారుతుందా? సిలబస్ ఎప్పుడూ మారదండి. జస్ట్ వెయిటేజ్ చేంజ్ అండ్ ప్యాటర్న్ చేంజ్ ఉంటాయి. ఒకవేళ వీళ్ళు ఏమైనా చేంజెస్ తీసుకురావాలి అని అనుకున్నా కానీ వెయిటేజ్ చేంజ్ అండ్ ప్యాటర్న్ చేంజే ఉంటుంది. ఎప్పుడూ సిలబస్ ఇండియన్ హిస్టరీయే ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీయే ఉంటుంది, ఇండియన్ ఎకానమీయే ఉంటుంది, పాలిటీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. మహా అయితే ఇండియన్ సొసైటీ ఉంటుందో ఉండదో అంతే. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు, ఒకవేళ మార్చగలిగితే. సో అంటే ప్రిలిమ్స్లో ఏం పెట్టాలి, మెయిన్స్లో ఏం పెట్టాలి, అంతేగాని సిలబస్లో చేంజెస్ ఉండవు. అందరూ ఏమనుకుంటారు, ఇప్పటివరకు ఇండియన్ ఎకానమీ ఏమైనా సిలబస్ చేంజ్ చేస్తారా? లేదు కదా, అదే సిలబస్ పెడతారు, ఏదో 1-2 పాయింట్లు. సిలబస్ చేంజ్ ఎప్పుడూ ఉండదండి. చేంజ్ అయ్యేది ఏంటి? ప్యాటర్న్ చేంజ్. ప్యాటర్న్ చేంజ్ అంటే సపోజ్ ప్రిలిమ్స్లో కొన్ని, మెయిన్స్లో కొన్ని, ఏవి ప్రిలిమ్స్లో పెట్టాలి, ఏవి మెయిన్స్లో పెట్టాలి, ఇది ప్యాటర్న్ చేంజ్. వెయిటేజ్ చేంజ్, దేనికైనా ఎక్కువ మార్క్స్ ఇవ్వాలా, దేనికైనా తక్కువ మార్క్స్ ఇవ్వాలా, ఇది వెయిటేజ్ చేంజ్. ఈ రెండే కనిపిస్తాయి. అంతేగాని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో గ్రూప్ 2, గ్రూప్ 1, యూపీఎస్సీ వీటన్నిటిలో ఈ 8 సబ్జెక్టులు ఎప్పుడూ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి. వీటిలో మార్పులు ఉండవు. సిలబస్ ఒకసారి చదువుకుంటే అన్నిటికీ ఒకటే విధంగా ఉంటుంది. జస్ట్ వెయిటేజ్ అండ్ ప్యాటర్న్ చేంజే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. వన్స్ ఒకవేళ ఈ వెయిటేజ్ ప్యాటర్న్ చేంజ్ చేసినా కానీ మీకు ఇబ్బంది లేదు. సబ్జెక్ట్ చదివించుకుంటే మనకి పోయేది ఏం లేదు కదా. సబ్జెక్ట్ చదివించుకుంటే అది ప్రిలిమ్స్లో ఉన్న, మెయిన్స్లో ఉన్న రాస్తాం ఒకవేళ జరిగితే. ఓకేనండి. సో గవర్నమెంట్ కంప్లీట్గా తన వెబ్సైట్లో కానీ అఫీషియల్ మెంబర్ అనౌన్స్ చేసిన దాకా కానీ మనం ఎవ్వరం కూడా డిసైడ్ చేయలేమండి ఏం జరుగుతుంది అనేది. ఓకేనా. సో ఇది జరుగుతుంది, చేంజ్ అవుతుంది అని చెప్పట్లేదు. చేంజ్ అయినా కానీ మనకి పోయేది ఏం లేదు. సబ్జెక్ట్స్ అవే ఉంటాయి, సిలబస్ అదే ఉంటుంది. జస్ట్ వెయిటేజ్ మారుతుంది, ప్యాటర్న్ మారుతుంది. సో ప్రజెంట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మనకి ఏమీ మార్చలేదు, ఇప్పటివరకు ఇదే ఉంది. దీన్నే స్టైల్లో ఫాలో అవుతాం. ఎప్పుడైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనుకోండి, దాని గురించి అప్పుడు మనం మార్పులు చేసుకుంటాం అంతే, ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ చేంజ్ ప్రకారం. కానీ చదివింది ఎక్కడికి పోదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు పక్కా, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ ప్రిపరేషన్లో ఎలాంటి బాధ పెట్టకోకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. అయితే ఇప్పుడు మనకి సెప్టెంబర్ 15 అంటే ఇప్పటి నుంచి మీరు కౌంట్ చేస్తే 6 months అప్రాక్సిమేట్గా ఉంటుంది. సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజరు అక్టోబర్ వరకు ఉంటుంది. కనీసం 1 month ఇస్తారు. అక్టోబర్లో నోటిఫికేషన్ ప్రొసీజర్ అంటే అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక ప్రిలిమినరీ ఎగ్జామ్ అట్లీస్ట్ ఇంకొక 1 or 2 months ఉంటుంది.
అంటే మనకి సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్కి అట్లీస్ట్ 2 to 3 months ఉంటుందండి టైము. ఇక్కడ మనకి 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాం దీన్ని. ఫస్ట్ 6 months దీన్ని కాన్సెప్ట్ ప్లాన్గా చెప్తాం. ఫస్ట్ 6 monthsలో మనం కాన్సెప్ట్ చదువుకోవాలి. తర్వాత సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 months ఉంటుంది కదా, దీంట్లో ఏం చేయాలో తెలుసా? అప్పటికి మీరు కొత్త టాపిక్స్ చదవకూడదు, ప్రిలిమినరీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి. చదివినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ని రివిజన్ చేసుకోవటం, ఎన్నిసార్లు రివిజన్ అయితే అన్నిసార్లు, ప్లస్ టెస్టులు రాయటం, అప్పుడు పెట్టుకోవాలి ఇవి. సో అప్పుడు పర్ఫెక్ట్ ప్లాన్ అవుతుంది. 6 months తర్వాత సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజను ప్లస్ టెస్ట్ సిరీస్ అప్పుడు పెట్టుకోవాలి. అప్పుడు దాకా మీరు టెస్టులు రివిజన్ కోసం ఆలోచించకండి, టెస్టుల గురించి ఆలోచించకండి, అప్పటి వరకు టైం వేస్ట్ అయిపోతుందండి. సో ముందు కాన్సెప్ట్ చదవకుండా టెస్టులు చేసి ఏం చేస్తారు? టెస్ట్ అంటేనే మిమ్మల్ని టెస్ట్ చేయటం. ఎప్పుడు టెస్ట్ చేస్తారు? వచ్చుంటే టెస్ట్ చేస్తారు, రాకపోతే టెస్టులు చేసేదే ఉంది. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత రాసుకొని ఉపయోగం ఏముందండి ఇప్పుడే? సో మేజర్ మిస్టేక్స్ అవే. అసలు మీకు ఏమీ రాకుండా టెస్టుల మీద కూర్చుంటే ఉపయోగమే ఉందండి, కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోకుండా. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చదివాను, అప్పుడు మీరు మళ్ళీ అడిగితే అది మీరు నన్ను అడిగారు క్వశ్చన్స్, అది టెస్ట్. అంతేగాని ఏమీ కాన్సెప్ట్ నాకేమీ రాదు, టెస్ట్ నన్ను రాసుకోమని టెస్ట్ నన్ను అడిగితే ఉపయోగమే ఉంది దానివల్ల. సో ముందు కాన్సెప్ట్ అనేది ఫస్ట్ 6 months సెప్టెంబర్ 15 వరకు కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ డేట్ మధ్యలో రివిజన్ ప్లస్ టెస్ట్ అప్పుడు రాసుకోవాలి. సో అది పర్ఫెక్ట్ టైం టేబుల్ అవుతుందండి, ఇది మనసులో ఎప్పుడూ పెట్టుకోండి. అయితే ఈ 6 months కాన్సెప్ట్ ఏవైతే ఉందో దీన్ని మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా కవర్ చేసుకోవాలి. చాలా క్రూషియల్ ఫేజ్ ఇది. ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా కవర్ చేసుకోవాలండి దీంట్లో. ఎందుకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ చేసుకోవాలి అంటే, ప్రిలిమినరీ ఇచ్చిన తర్వాత వీళ్ళు మెయిన్స్ కూడా వెంటనే అనౌన్స్ చేశారనుకోండి, అప్పుడు అసలు మెరిట్ లిస్ట్ అదే కాబట్టి దాంట్లో ఇబ్బంది పడిపోతారు. అందుకనే కొంచెం మనం అడ్వాన్స్డ్గా ఉంటే ఇది మనకి సూట్ అవుతుంది. అండ్ ఉన్న సమయం కూడా సరిపోతుంది, పర్ఫెక్ట్గా చదివే వాళ్ళకి, టైం వేస్ట్ చేయకుండా చదివే వాళ్ళకి సరిపోతుంది. సో ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే, ఫస్ట్ 6 months కాన్సెప్ట్ అనుకున్నాం కదా, కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఉన్నాయి. ఓకే, తర్వాత సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తే ఈ సెప్టెంబర్ 15 నుంచి తర్వాత 2 to 3 months ఉంటుంది. ఈ ఫేజ్ మొత్తం కూడా ఓన్లీ ప్రిలిమ్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ రివిజను ప్లస్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్, ఇవి మనం ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ 6 monthsలో ఏం చేయాలి? ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా చదవాలి, ఏ మంత్ ఏం చదవాలి అనే ప్లాన్ ఇస్తాను నేను 6 monthsలో. ఈ 6 monthsలో ఫస్ట్ ఈ మంత్ మార్చ్ ఎండ్ కల్లా అట్లీస్ట్ ఒక 10 days మీకు మినిమం ఉంది కదా, ఈ 10 daysలో ఎస్విఆర్ అకాడమీలో ఇండియన్ సొసైటీ 3 chapters కంప్లీట్ అయిపోతాయి. మీకు ఇండియన్ సొసైటీ కంప్లీట్ చేసుకోండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఫస్ట్ ఈ మార్చ్లో మీకు ఇండియన్ సొసైటీ కంప్లీట్ చేసుకోవాలి ఎలా అయితే. సో అట్లీస్ట్ మీకు 10-15 రోజుల్లో 10 రోజుల్లో అయిపోతుంది, ఇది పెద్ద విషయం కాదు. సో ఎందుకంటే ఎస్విఆర్ అకాడమీలో వీడియోస్ అనేది ఎలా ఉంటుందంటే, మధ్యలో ఎలాంటి డైవర్షన్ ఉండదు, ఎలాంటి స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ కానీ ఏమి క్లమ్జీగా ఉండదు. చాప్టర్ వీడియో నంబర్ వీడియో అంతే. మీకు ఒక్కొక్క చాప్టర్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ కాన్సెప్ట్ నేర్పుతూ అర్థవంతంగా చెప్పడం జరుగుతుంది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో. అందుకని చాలా సూటబుల్గా ఉంటుందన్నమాట. సో ఇండియన్ సొసైటీ ఛాలెంజ్ 10 daysలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా చూస్తే. మరి ఇప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలా అంటే, ముందు ఇప్పుడు పరిస్థితి కొంచెం దగ్గరగా వచ్చింది కాబట్టి మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ పర్లేదు, మీకు టైం ఉంటుంది అనుకుంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో చూడండి, సో స్మార్ట్ పాయింట్స్ రాసుకుంటే బెటర్ ఈ టైంలో. సో లేదా మెటీరియల్ జిరాక్స్ తీసుకొని మన ఎస్విఆర్ అకాడమీలో స్పీడ్గా రౌండప్ చేసుకోవాలి. చూసారా, నేను చెప్తూనే వస్తున్నాను, ఎగ్జామ్ అనౌన్స్మెంట్ దగ్గరకు వస్తుంది అంటే మీకు రన్నింగ్ నోట్స్ రాసుకుంటుంటే టైం అయిపోతుంది అని బాధపడతారండి. ముందు నుంచే మేల్కోవాలి. అందుకని మన ఎస్విఆర్ అకాడమీలో చాలామంది స్టూడెంట్స్ ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సో ఎనీవే ఇప్పటికీ ఇబ్బంది ఏం లేదు, కానీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అని మీ మనసుకు అనిపిస్తూ ఉంటే, ఈ టైంని మీరు ఫాలో అవ్వలేకపోతూ ఉంటే, మన వీడియో కిందే స్టడీ మెటీరియల్ ఉంటుంది కదా, వీడియో కిందే ప్రతి వీడియోకి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది, దాన్ని తీసుకోండి. లేదా స్టడీ మెటీరియల్ కాలంలోకి వెళ్తే ప్రతి దానికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ ఉంటుంది, దాన్ని మీరు చదవచ్చు. ముందు వీడియో రాసేటప్పుడు చెప్పేటప్పుడే ఫస్ట్ టైం చూసేటప్పుడే స్మార్ట్గా రాసేసుకుంటూ వెళ్ళిపోండి. సో మార్చిలో ఇండియన్ సొసైటీ కంప్లీట్ చేసుకోవాలి, ప్రిలిమినరీకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఓకే, ఏప్రిల్లో ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీని కంప్లీట్ చేసుకోండి.
సో ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీని ఏప్రిల్ మంత్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఫిజికల్ జియోగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఏపీ జియోగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇలా ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీని మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చండి. ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలండి? ప్రజెంట్ ఏం చేస్తారు అంటే జనవరి 2026 నుంచి ఎవ్రీడే ఏ మంత్కి ఆ మంత్ కంప్లీట్ అయిపోవాలి. నాకు ప్రతిరోజు అట్లీస్ట్ 1 to 2 hours 1 to 1.5 hour కరెంట్ అఫైర్స్ మీదే కూర్చోవాలి మీరు. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్సే జియోగ్రఫీలో కవర్ అవుతుంది, ఈ కరెంట్ అఫైర్సే ఇండియన్ సొసైటీలో కవర్ అవుతుంది, ఇది కరెంట్ అఫైర్సే మనకి అనేక విధాలుగా కరెంట్ అఫైర్స్ ఓన్లీ 30 మార్కులే కాదండి ఇక్కడ, దీంట్లో కూడా ఇది షేర్ ఉంటుంది. అందుకని ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఇక్కడ మీకు బీజం పడుతుంది. అందుకని కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కనీసం గంటన్నర ఎస్వీఆర్ అకాడమీలో ఇచ్చినటువంటి మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్లో ఒక 10-15 మాడ్యూల్స్ ఇస్తే అవి కంప్లీట్ చేస్తే చాలు, వేరేవి అస్సలు అవసరం లేదు. ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. దానికి ప్రూఫ్స్ ఇప్పుడు సపోజ్ అందరూ గ్రూప్ 2 వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ని పిలిచి చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ అలా చేయలేదండి. ఎవరో కొంచెం ఇంపార్టెంట్ పర్సన్ ఉంటే అతను బాగా ఆర్థికంగా మోహన్ అని ఉన్నారు, ఆయన ఒక్కడిదే చేశాను. దానికి కారణం ఏంటి అంటే నేను రెవల్యూషనరీ అనమాట. చాలా స్టార్టింగ్ స్టేజ్ నుంచి అతను స్టార్ట్ చేశాడు. సో ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అతని మోటివేషన్ అనేది మీకు చాలా యూనిక్ అనమాట. అంతేగాని మిగతా వాళ్ళందరినీ పట్టుకొట్టి ఇంటరాక్షన్ చేయటం వల్ల వాళ్ళు మన అకాడమీ నుంచో కాదు అసలు ఎవరో తెలియదండి. సో ఒకే పర్సన్ని 2-3 వేసుకుంటారు. జెన్యూన్ రిజల్ట్స్ అవన్నీ కావు. ఇక్కడ జెన్యూనిటీ కనిపిస్తుంది. ఎగ్జామ్ అయిపోయిందా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు డైరెక్ట్గా నువ్వు క్లాసుల్లో నుంచి చూపించు, ఓకే ఈ క్వశ్చన్ ఇదిగో ఈ క్లాస్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ ఈ క్లాసు ఈ టైంలో నేను చెప్పాను, అట్లనే నేను చూపించాను. పోయినసారి గ్రూప్ 2 జరిగిన తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిలిమినరీ 52 టఫెస్ట్ పేపర్, అది 56 క్వశ్చన్స్ వచ్చినాయి ప్రిలిమినరీ. మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75లో 72 వచ్చినాయి ఎస్వీఆర్ అకాడమీ నుంచి. ఇండియన్ ఎకానమీ 47+ వచ్చినాయి. పాలిటీ దాదాపుగా 50+ వచ్చినాయి. సో ఇండియన్ హిస్టరీ కూడా అంతే. సో అంత మంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మేము బయటికి పెట్టాం వీడియో క్లాస్లో. పెట్టడం కూడా ఎట్లా, ఈ క్వశ్చన్ ఏ వీడియో ఆ వీడియో ఏ టైం లైను అది ఇంపార్టెంట్, అది జెన్యూన్ అనమాట. సో ఏ ఇన్స్టిట్యూట్నైనా కానీ అలా పెట్టమని అడగాలి మనం, ఓకేనండి. సో అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది అర్థమవుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమవుతుంది. సో అందుకని కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్వీఆర్ అకాడమీలో. ఇది ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్స్లో మీకు అట్లీస్ట్ నా కరెంట్ అఫైర్స్ ఒకటి చదివితే ప్రిలిమ్స్ మెయిన్స్లో మీకు 30% కవరేజ్ ఉంటుంది టోటల్ పర్సంటేజ్లో. సో అందుకనే కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ మనం ప్రతిరోజు చదవాలి. ఎప్పటి నుంచి చదవాలి? జనవరి 2026 నుంచి ఇప్పుడు చదువుకుంటూ పోతారు. ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అప్పటికే ఎన్ని మంత్స్ వస్తున్నాయండి? అప్రాక్సిమేట్లీ 10 months వస్తాయి. లాస్ట్లో ఏం చేస్తారు అంటే 6 months కాన్సెప్ట్ ఫేజ్ తర్వాత రివిజన్ ఫేజ్ ఉంది కదా, అప్పుడు అవసరమైతే నేను చెప్తాను మన స్టూడెంట్స్కి. అప్పుడు మరి జనవరి కన్నా వెనక్కి చదువుకోవాలా లేదా అని నేను చెప్తాను. ప్రజెంట్ మాత్రం జనవరి 2026 నుంచి ముందుకు వెళ్ళిపోండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఉన్న జనవరి 2027లో కూడా ఉండొచ్చు. సో ఉన్న పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుంటే అట్లా కనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ మనకి 10 నుంచి 12 నెలలు వస్తుంది ఎగ్జామ్, మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగడానికి అట్లీస్ట్ 10 months ఉంటుంది. మరి అలాంటప్పుడు సరిపోతుంది కదా 9 to 10 months మినిమం. నా కరెంట్ అఫైర్స్ ఏంటంటే ప్రీవియస్ కూడా యాడ్ చేసి చెప్తూ ఉంటాను, ఆ లింకేజ్ వల్ల సబ్జెక్ట్ వస్తుంది, ప్రీవియస్కి వస్తుంది కరెంట్ అఫైర్స్, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ వస్తుంది. సో గ్రేట్ అసెట్ అవుతుంది. అందుకనే ఫుల్ కోర్స్ తీసుకునే వాళ్ళు గొడవ చేయడం వల్ల సింగిల్ కోర్సులు కూడా మానేసాం మనం కరెంట్ అఫైర్స్ ఇవ్వటం, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. ఎనీవే అండి, సో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చదవాలి ఎస్వీఆర్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్స్ కోసం ఒక సపరేట్గా మిడిల్లో ఒక పాత్ పెట్టామండి. మే, జూన్లో మీరు మొత్తం మనకి మెయిన్స్లో 4 పేపర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క పేపర్కి 15 రోజులు కేటాయించి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేయండి ర్యాండమ్గా, మీరేమి రాసుకోవద్దు. ఏపీ హిస్టరీ ఒక 15 రోజులు, మేలో ఏపీ హిస్టరీ పాలిటీ కంప్లీట్ చేయండి, జూన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ కంప్లీట్ చేయండి. ఇలా 2 monthsలో మీరు ఈ 4 పేపర్స్ ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేయండి. అంతే, చాలా ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోండి. దానివల్ల ఏమవుతుంది అంటే మెయిన్స్ మీద మీకు అవగాహన వస్తుంది. అండ్ పాలిటీ చదవటం వల్ల సొసైటీలో ఉన్న యాక్ట్స్ మీకు కవర్ అవుతాయి, ఓకేనా. సో ఇట్లా ఎకానమీ చదవటం వల్ల స్కీమ్స్, జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు కూడా కొన్ని కవర్ అవుతాయి. సో ఎనీవే మీకు చదివింది మెయిన్స్ ఒక
జస్ట్ టచ్ ఇచ్చి వదిలేస్తారు, ఇక్కడ పూర్తిగా చదవలేదు అంటానికి. ఇదేంటంటే తక్కువ టైం ఉంటే ఉపయోగపడుతుంది అనమాట. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ మధ్యలో గ్యాప్ కనుక తక్కువ ఉంటే అప్పుడు మీకు గ్రేట్ అసెట్ అవుతుంది ఇది. సో దాని తర్వాత జూన్ తర్వాత మళ్ళీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఉన్నాయి మనకి. జూలై, ఆగస్ట్ మంత్స్లో జూలై మొత్తం ఇండియన్ హిస్టరీ చదవండి, 1 మంత్ పర్ఫెక్ట్ అండి, సరిపోతుంది. మన ఎస్వీఆర్ అకాడమీలో వీడియోస్ అన్ని చూడొచ్చు. ఆగస్టులో ఏం చేస్తారంటే ఇప్పుడు పెండింగ్ ప్లస్ రివిజన్ కుదిరితే, సో మెంటల్ ఎబిలిటీ కూడా కొంత టచ్ చేయండి దీంట్లో. అండ్ సెప్టెంబర్లో 15 రోజులు ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్లో. ఈ 15 రోజులు, ఆగస్టులో కొన్ని ఒక 10-15 రోజులు, ఈ రెండు కలిపి మెంటల్ ఎబిలిటీ చూడండి. ఓకేనా? సో ఇలా మనకి ప్రిలిమ్స్ ఏమో సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్ అండ్ కంప్లీట్గా 6 మంత్స్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. ఈ 6 మంత్స్ తర్వాత ఏం చేస్తారు? సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ అయ్యే వరకు మధ్యలో ఎన్నిసార్లు మీరు పొటెన్షియల్ రివిజన్ చేయగలిగితే, రివిజన్ ఓన్లీ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్, రివిజన్ ప్లస్ ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇవి రాసుకోవాలి. అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నట్టు అనమాట. సో ఇలా ఫాలో అవ్వండి, ఇది మీకు మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. అండ్ దీంట్లో చిన్న చిన్న మార్పులు, ఒక్కొక్క మంత్ ఏది చదువుకోవాలనేది మీరు ఇంటర్చేంజ్ చేసుకున్నా పర్లేదు. సో తక్కువ, కానీ నేను మార్చ్లోనే ఒక 10-15 రోజుల్లోనే ఇండియన్ సొసైటీ, ఎందుకంటే తక్కువ 3 చాప్టర్సే కాబట్టి. సో మిగతావి మీరు ఇంటర్చేంజ్ చేసుకున్నా పర్లా, ఒక మంత్లో ఇంకొక ఇది చదువుతాను, ఈ మంత్లో నేను ఇది చదువుతాను, అది మీ ఇష్టం. కానీ ఓవరాల్గా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం నేను ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ సమయాన్ని చక్కగా మీరు ప్రయత్నం చేయండి. ఎన్ని పోస్టులు ఉన్నా మీరు ఒక పోస్టులో ఉండాలి అని చదవండి. ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఈ రోజు నుంచి, ఉగాది నుంచి లేదా ఈ రోజు నుంచి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు ఎప్పుడు చూస్తున్న వీడియో ఆ రోజు నుంచి మీరు కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇంతకుముందు మీరు ఎస్వీఆర్ అకాడమీలో కోర్సుని పర్చేజ్ చేసిన తర్వాత హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అని ఉంటుంది. దాంట్లో సబ్జెక్ట్ వైజ్ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చాలా డీటెయిల్డ్గా నేను మాట్లాడటం జరిగింది. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. ముందు ఎవరైనా కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ని చూసిన తర్వాత మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతారు. ఇవేమి పట్టించుకోవద్దండి. వాళ్ళు ఈ బుక్ చదువుతున్నారు, ఈ లీజ్ చదువుతున్నారు, వాళ్ళు అది చదువుతున్నారు. ఇమిటేషన్ ఈజ్ డెత్. వాళ్ళు ఇలా చదివితే వచ్చింది నా, అలా కాదు. ఒకళ్ళని ఎంచుకోండి, వాళ్ళని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, అది మీకు సక్సెస్ని దారితీస్తుంది. ఏదైనా సోర్స్ ఒకటే ఫాలో అవ్వండి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, దాని మీద టెస్టులు రాయండి, అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. ఒకటే నమ్మండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఒకటే కాన్సెప్ట్ చదవండి, మల్టిపుల్ టైమ్స్ చదవండి, అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఎనివేండి, ఎస్వీఆర్ అకాడమీలో ఏపీపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 కాంబినేషన్ ప్యాక్ ఒకటి ఉంది. సో www.svracademy.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, లేదా గూగుల్లో ఎస్వీఆర్ అకాడమీ అని కొట్టినా కానీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీకు, లేదా కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసిన కోర్సు కొనటంలో మీకు హెల్ప్ చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కాంబినేషన్ అంటే గ్రూప్ 1 కోర్సే రెండింటికి ఉపయోగపడేలాగా డిజైన్ చేసాం మేము. గ్రూప్ 1, గ్రూప్ 2 కాంబినేషన్ ఇది 7,000 ఉంటుంది. ఇది మీకు ఉగాదిలో 5,600కే వస్తుంది. అండ్ గ్రూప్ 2 కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు 5,000 ఉంటుంది. సో మీకు ఇది ఉగాది ఆఫర్లో 4,000కి వస్తుంది. ఇలా మీరు పర్చేజ్ చేయొచ్చు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే పర్చేజింగ్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అసిస్ట్ చేస్తారు. మీకు యాప్ కూడా ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత యాప్ కూడా అక్కడ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి గ్రూప్ 2, గ్రూప్ 1 కాంబో, గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఈ రెండింటిలో మీరు ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే గ్రూప్ 1, గ్రూప్ 2 కాంబినేషన్ తీసుకోవచ్చు. గ్రూప్ 2 ఓన్లీ అనుకున్న వాళ్ళు గ్రూప్ 2 తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ 24/7 మీకు అసిస్ట్ చేస్తారు. కింద ప్రొవైడ్ నెంబర్కి కాల్ చేస్తే ఏ విషయమైనా కానీ. అండ్ వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ డౌట్స్ వచ్చినా కానీ మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తారు. ఆ వాట్సాప్ నెంబర్లో మీరు సబ్జెక్ట్ డౌట్స్ని కూడా తీర్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది కలగదు మీకు డౌట్స్ ఉన్నా కానీ. అండ్ ప్రిపరేషన్కి సంబంధించి మీ తరపున మీకంటూ సపరేట్గా 1-to-1 గైడెన్స్ కావాల్సినా కానీ మీకు ప్రొవైడ్ చేస్తారు వన్స్ మీరు కాంటాక్ట్ అయితే. సో ఇది స్టడీ ప్లాన్ అండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో
నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు